హాయ్ ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్. నేను ఆడవాళ్ళ కోసమే మాట్లాడడానికి కారణం నేను ఆడదాన్ని కాబట్టి కాదండి. నేను ఆడదాన్ని కాబట్టి ఆడవాళ్ళ కోసం మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఒక విధంగా ఒకవేళ నేను మగవాడిగా పుట్టి ఉన్నా కూడా ఆడవాళ్ళు పడే బాధలు అర్థం చేసుకోవడానికే నేను ఎక్కువ థింక్ చేద్దానండి. ఎందుకంటే ఆడవాళ్ళు ఫేస్ చేసే స్ట్రగుల్స్ మగవాళ్ళు మీరు కూడా ఆలోచించండి. అన్నయ్యలు, తమ్ముళ్ళు, మామయ్యలు, బాబాయ్యలు అందరూ, నేను ఇది మగవాళ్ళ కోసం చెప్పట్లేదు, ఓన్లీ ఆడవాళ్ళ కోసమే అని మాత్రం అనుకోవద్దు. ఇందులో మగవాళ్ళు కూడా ఖచ్చితంగా మిళితమే ఉంటారు. ఆడదాని లైఫ్లో మగవాడు లేకుండా లేడు, అలానే మగవాడి లైఫ్లో ఆడది లేకుండా లేదు. సో నేను మగువు కోసం చెప్తున్నాను కాబట్టి ఇది మాది కాదు కదా, మేము ఇవి చూడక్కర్లేదులే ఛానల్ అని అనుకోవద్దండి. ఎందుకంటే ఇది ఇద్దరికి కలిపే. ఎందుకంటే ఒక తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకోవాల్సిన తల్లిదండ్రులు అంటే ఎవరు? అక్కడ మగవాడు ఉన్నాడు, ఆడామే ఉన్నారు. అంటే అక్కడ ఇద్దరికి ఎదుర్కొనే ఇబ్బందులన్నిటి కోసం నేను చెప్తున్నానండి. ఎందుకంటే మగవాళ్ళు ఏం చేస్తారంటే ఆడవాళ్ళ మీద పూర్తిగా వదిలేస్తారు మ్యాక్సిమం ఇంటి పనులన్నీ కూడాని. మగవాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంతమంది అట్లా కాకుండా వాళ్ళతో కూడా ప్రతి విషయంలో షేర్ చేసుకుంటారు. ప్రతి విషయంలో కూడా మీరు కూడా షేర్ చేసుకోండి వాళ్ళతోటి. ఏంటంటే ఉద్యోగాలకు వెళ్తున్నారు, అక్కడ ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయో తెలియదు. కొంతమంది ఆడవాళ్ళని చూసేసరికి ఇంట్లో ఉన్న భార్య విషయం మర్చిపోతారు. అయ్యో నాకు ఒక భార్య ఉంది కదా ఇంట్లో, లేదంటే భార్య బయటికి వెళ్ళిన తర్వాత నాకు ఇంట్లో భర్త ఉన్నారు కదా అన్న విషయాలు మర్చిపోకండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. ఇద్దరికిద్దరు ప్రేమతో ఉన్నప్పుడే ఆ ఇల్లు బాగుంటుందండి. మీరు ఉద్యోగం చేస్తుంటే అక్కడ మిమ్మల్ని ఎవరైనా ప్రేమగా మాట్లాడినప్పుడు అది నమ్మద్దు, అది నిజం కాదు. ఇంట్లో ప్రేమను మించింది బయట ప్రేమ మనకి ఉండదు. అదంతా నటన మాత్రమే. ఎవరైనా, ఇటు మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఎవరికైనా ఇది కరెక్ట్ అండి. ఎప్పటికైనా కలిసి జీవించాల్సింది భార్యాభర్తలు మాత్రమే. ఎన్ని గొడవలు రానివ్వండి, ఎన్ని ఇబ్బందులు రానివ్వండి, ఏ విధంగా చూసినా చివరికి ఉండాల్సింది మాత్రం వాళ్ళిద్దరే కలిసి ఉండాలండి. పిల్లలు ఉద్యోగాల మీద బయటికి వెళ్ళిపోతారు, ఒక చోట కలిసి ఉండము. అప్పుడప్పుడు ఏదో గెస్టుల్లా వెళ్ళాల్సి వస్తుంది పిల్లల దగ్గరికి. అంతేగాని వాళ్ళతో కలిసి ఉండే టైము, వాళ్ళతో స్పెండ్ చేసే టైం అయితే మనకు ఉండదు. ఎప్పటికైనా స్పెండ్ చేయాల్సింది భార్యాభర్తలు ఇద్దరేనండి. ఏదైనా కష్టమైనా నష్టమైనా బాధలు వచ్చినా తిట్టుకున్నా కొట్టుకున్నా భార్యాభర్తలు నాకు చాలా గొడవలు అవుతాయి. గొడవలు అవ్వకుండా సంసారం అయితే ఏ సంసారం ఉండదండి. ప్రతి కుటుంబంలోనే కలతలు ఉంటాయి. వాటిలన్నిటినీ ఈదుకుంటూ రాగలిగేది మగువు మాత్రమే. ఆ మగువుకి చాలా ఓర్పిచ్చాడండి. నా వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.